జేఈఈ మెయిన్ 2024 ఫలితాలు భాష్యం విద్యార్థులు అసామాన్య ప్రతిభ చూపారు. భాష్యం విద్యార్థి ఎం జిషన్ సాయి 300కు 300 మార్కులు కైవసం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు 100% వచ్చింది. భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. ఈ మేరకు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు విజయోత్సవ కేక్ ను కట్ చేసి అధ్యాపక బృందంతో సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. 100 లోపు అత్యుత్తమ ర్యాంకులతో పాటు 200 లోపు 25 ర్యాంకులు, 500 లోపు 54 ర్యాంకులు, 1000 లోపు 78 ర్యాంకులు కైవసం చేసుకుని 71.68% సక్సెస్ రేటుతో తమ విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు. ఇది మాకెంతో గర్వకారణమని అన్నారు. గత సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో భాష్యం విద్యార్థులు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5, 10వ ర్యాంకు సాధించారని తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్డ్ లో కూడా తమ విద్యార్థులు ఘన విజయాలు సాధించబోతున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. గత అర్ధరాత్రి 11 గంటలకు 2024 జేఈఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, మన 10th రిజల్ట్ అప్పుడు కానివ్వండి, మనం చెప్పుకున్నాం మాకు జేఈఈ మెయిన్స్లో 25th రాబోయే రిజల్ట్లో 300కి 300 సాధిస్తామని ముందే చెప్పడం జరిగింది పత్రికా విలేకరుల సమక్షంలో. అనుకున్నట్టుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి 300 మార్క్స్కు 300 మార్క్స్ సాధించడం జరిగింది. అయితే 300కి 300 ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు, అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ జిష్ణు సాయికి 300కి 300 వచ్చినా మరి చిన్నపిల్లవాడు కాబట్టి 2007లో అందరూ 2006లో పుడితే మా వాడు 2007లో పుట్టాడు. అసలు సంవత్సరం తేడా ఉంది. దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్ రావడం జరిగింది. మార్క్స్ పరంగా ఫస్ట్ ర్యాంక్ అయినా ఏజ్ తక్కువ అవటం వల్ల 18th ర్యాంక్ రావడం జరిగింది. ఏదేమైనా మరి ఆ ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు, కానీ 300కి 300 మాత్రం కీ ప్రకారం మేము చూసుకోవటం, 300 సాధించడం జరిగింది. మరి ఇది ఆల్ ఇండియా టాప్ హయ్యెస్ట్ మార్క్ అండ్ టాప్ మార్క్ అంతకంటే లేదు. 300 తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇక అదే హయ్యెస్ట్ మార్కు. అది ఎం జిష్ణు సాయి సాధించడం జరిగింది. అదే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంకుగా వాళ్ళు నిర్ధారించారు. అట్లాగే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక షిఫ్ట్లో రాయడం జరిగింది. దాంట్లో కూడా అతనికి 100% రావడం జరిగింది. ఆ 100% వచ్చి, అంటే ఏ షిఫ్ట్లో ఆ షిఫ్ట్ హైయెస్ట్ మార్కుని 100% తీసుకుంటాం. దాంట్లో మరి సాయి యశ్వంత్ రెడ్డికి కూడా 100% వచ్చి 30 ఫలితాలలో భాష్యం విద్యార్థులు ఇద్దరు 100% జాతీయ స్థాయిలో సాధించటం, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంక్ని, ఆల్ ఇండియా 36th ర్యాంక్ని కైవసం చేసుకోవటం అనేది మన భాష్యం గుంటూరు ఒకే ఒక్క బ్రాంచ్ నుంచి మనం సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయం. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే వారిలో 300కి 300 కైవసం చేసుకొని కేవలం ఏజ్ రీత్యా మాత్రమే ఆల్ ఇండియా 18th ర్యాంక్, కానీ మార్క్ రీత్యా కానీ మా దృష్ట్యా కానీ ఇది ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అండ్ ర్యాంక్గా కూడా మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాదు ఈ విద్యార్థులు స్కూల్ నుంచి కూడాను మాతోటి అసోసియేట్ అయ్యి ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆల్ ఇండియా 36th ర్యాంక్ తెచ్చుకున్నటువంటి సాయి యశ్వంత్ రెడ్డి 6th క్లాస్ వరకు మరి భాష్యం కర్నూలు బ్రాంచ్లో చదువుకొని ఆ తర్వాత గుంటూరు 7th క్లాస్కి ఇక్కడికి వచ్చి 7th క్లాస్ నుంచి గుంటూరులోనే చదువుకుంటూ కాలేజీలో కంటిన్యూ అయ్యి ఆ ర్యాంక్ని తీసుకురావటం అనేది ఎంతో గొప్ప విషయం. అలాగే మరి జిష్ణు సాయి ఆల్ ఇండియా 18th ర్యాంక్కి చేరుకున్నటువంటి క్రమం గురించి ఆలోచించినట్లయితే 10th క్లాస్ వరకు కూడాను
ఏ ఐఐటి ఫౌండేషన్ విద్య లేనప్పటికీ కూడాను భాష్యంలో ఇంటర్లో ఇచ్చినటువంటి పకడ్బందీ ప్రణాళికలతోటి పటిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ఏ ఐఐటి ఫౌండేషన్ లేకుండానే కేవలం ఇంటర్మీడియట్లో మేము అందించినటువంటి ప్రోగ్రామ్ తోటి ఆల్ ఇండియా 18th ర్యాంక్కి. మాకి నేను జిష్ణు సాయి. నేను ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి భాష్యంలో చదువుతూ ఉన్నాను. అయితే ఇవాళ వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్లో నాకు ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. ఈ రిజల్ట్కి నేను రామకృష్ణ సార్ అలాగే డైరెక్టర్ సార్ రన్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి, ఈ ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్కి కానీ లేకపోతే మాకు పెట్టిన ఎగ్జామ్స్కి కానీ వీటన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహన, ఇంకా మా అన్నయ్య ఇచ్చిన సపోర్ట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. రాబోయే అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ స్కోర్ చేసి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీట్ సాధిద్దామని అనుకుంటాను. నాకు నిన్న డిక్లేర్ చేసిన జేఈ మెయిన్స్లో ఓపెన్ కేటగిరీ 36 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం నేను మా ఫ్యాకల్టీ ఇచ్చిన గైడెన్స్, మా డైరెక్టర్ సార్ వాళ్ళు రన్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. ఎగ్జామ్స్ రాసుకొని జాగ్రత్తగా ఎర్రర్స్ రాసుకుంటూ కూల్గా చదువుకుంటూ ఉంటాం. పెద్ద ప్రెషర్ ఏం పెట్టరు.